ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టంలో ఈరోజు 2 టాపిక్స్ అయితే తెలుసుకుంటాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్క్వేర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి స్క్వేర్ రూట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్. ఇందులో స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, స్క్వేర్ రూట్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా స్క్వేర్ అంటే the square of a number is that number multiplied by itself. ఏ నెంబర్ అయితే అదే నెంబర్తో మల్టిప్లై అవుతుందో అటువంటి నెంబర్ని స్క్వేర్ అని చెప్పి అంటాం. అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది కదా, అలా ఆన్సర్ వచ్చేటువంటి దాన్ని స్క్వేర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఈ విధంగా రాయొచ్చు, నోటేషన్ అంటే ఈ విధంగా రాయొచ్చు అని. ఏ స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే ఏ ఇంటూ ఏ. అంటే ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4. మనం 4 అనేటువంటి నెంబర్ బదులుగా 2 స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. అర్థమవుతుందా? 2 అనేటువంటి నెంబర్ని అదే నెంబర్తో 2 సార్లు మల్టిప్లై చేసినాము అని అర్థం వచ్చేలాగా రాసేదే 2 స్క్వేర్. 2 అనేటువంటి నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేసినామని అర్థం వస్తుంది 2 స్క్వేర్ అంటే. తర్వాత -3 హోల్ స్క్వేర్ అంటే కూడా అంతే. -3 అనేటువంటి నెంబర్ని 2 సార్లు మల్టిప్లై చేస్తున్నాము అని మీనింగ్ -3 స్క్వేర్ అంటే. -3 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 9 వస్తుంది. 3 ఇంటూ 3. మీకు ఇంకొకటి అడుగుతా, 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. ఏం చేసినారు? 5 ఇంటూ 5. అవునా, 5 ఇంటూ 5 చేసినారు. 10 స్క్వేర్ వాల్యూ ఎంత? ఏం చేసినారు? 10 ఇంటూ 10. సో ఒక నెంబర్ యొక్క స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే ఆ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి అని అర్థం. అవునా? ఒక నెంబర్ యొక్క స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే ఆ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి అని అర్థమే స్క్వేర్ అంటే. 0 స్క్వేర్ 0 ఇంటూ 0 0ని. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్లోకి వెళ్ళిపోదాం. అంటే స్క్వేర్ యొక్క లక్షణాలు ఏంటి? ద స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ ఈజ్ నాన్ నెగటివ్. రియల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ అయితే రియల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8. సో ఈ రియల్ నెంబర్స్ అనేటివి ఏ రియల్ నెంబర్ స్క్వేర్ తీసుకున్నా కూడా అది నాన్ నెగిటివ్ నెంబర్ని ఇస్తుంది. సో రియల్ నెంబర్స్ ఆల్రెడీ పాజిటివ్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏ రియల్ నెంబర్ యొక్క స్క్వేర్ అయినా కూడా పాజిటివ్ నెంబర్స్ని ఇస్తుంది. అది దాని యొక్క ఫస్ట్ పాయింట్. సెకండ్, స్క్వేర్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఏ నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేసినా పాజిటివ్ వాల్యూవే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -a హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే -a ఇంటూ -a. ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ a స్క్వేర్. అదే ఇక్కడ చేసిన -3 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏమి? -3 ఇంటూ -3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 3 ఇంటూ 3 9. సో ఏ రెండు నెగిటివ్ నెంబర్స్ని ఏ నెగిటివ్ నెంబర్ యొక్క స్క్వేర్ అయినా కూడా పాజిటివ్ నెంబర్నే ఇస్తుందంట. తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎండ్ ఇన్ 0 1 4 5 6 ఆర్ 9. ఇప్పుడు చూడండి, మీరు 1 నుంచి ఏ నెంబర్నైనా తీసుకోండి, దాన్ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్సే ఎండింగ్లో వస్తాయి. 0ని 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 2 ఇంటూ 2 3 ఇంటూ 3 9 రా. 3 ఇంటూ 3 4 ఇంటూ 4 16. అవునా? 5 ఇంటూ 5 25. 6 ఇంటూ 6 36. 7 ఇంటూ 7 49. 8 ఇంటూ 8 64. తర్వాత 9 ఇంటూ 9 81. 10 ఇంటూ 10 100. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఈ నెంబర్స్ వన్స్ ప్లేస్లో ఉంటాయి. అర్థమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఈ నెంబర్స్ అనేటివి వన్స్ ప్లేస్లో ఉంటాయి. మనకి ఎగ్జామ్లు అడుగుతుంటారు, ఈజ్ ఇట్ ద నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఇవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. 0 1 4 5 6 9. ఈ నెంబర్స్ వన్స్ ప్లేస్లో ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. 0 1 4 5 6 9 ఇవి వన్స్ ప్లేస్లో ఉంటే అది దాదాపుగా పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పి అర్థం. తర్వాత ద డిఫరెన్స్ బిట్వీన్ కన్జిక్యూటివ్ స్క్వేర్ నెంబర్స్ గ్రోస్ లార్జర్. 2 వరుస నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ని తీసుకొని దాని మధ్యలో డిఫరెంట్ చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది.
వాటి మధ్యలో డిఫరెన్స్ 1 ఉన్నప్పటికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేద్దామంటే 2 తీసుకుందాం, 2 3. ఓకే, 2 అనేటువంటి నెంబర్కి కంజిక్యూటివ్ నెంబర్ ఏమి 3, అంతేనా? 2 + 1 హోల్ స్క్వేర్ 3. ఇక్కడ ఏమైతే 3 స్క్వేర్ ఎంత 9, 2 స్క్వేర్ 4, సో 5 అనేది వచ్చింది. అంటే 2 and 3 అనేటువంటి కంజిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస నెంబర్స్ని యొక్క స్క్వేర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఆ నెంబర్స్ కంటే పెద్ద నెంబర్ వస్తుంది. ఏ రెండు వరుస సంఖ్యల యొక్క స్క్వేర్స్ని డిఫరెన్స్ తీసుకున్నా కూడా చాలా పెద్ద నెంబర్ అయితే వస్తుంది. అది స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్. అర్థమేనా? నెక్స్ట్ స్క్వేర్ రూట్కి పోదాం. స్క్వేర్ రూట్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అయితే చూద్దాం. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ వాల్యూ దట్ వెన్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ గివ్స్ ద ఒరిజినల్ నెంబర్. స్క్వేర్ రూట్ అంటే అర్థం ఏంటంటే ఏ నెంబర్ అయితే దాని యొక్క అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఒరిజినల్ నెంబర్ని ఇస్తుందో దాన్నే స్క్వేర్ రూట్ అంటారు. దీన్ని మనం ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. స్క్వేర్ రూట్ని రూట్ ఏతో అయితే సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ √9 అనేటువంటి నెంబర్ ఉంది. √9 అనేటువంటి నెంబర్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ √3 స్క్వేర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో 3 అనేటువంటిది √9కి మరొక రూపం. అర్థమవుతుందా? 3 అనేటువంటి నెంబర్ √9కి ఇంకొక రూపం. ఎందుకంటే 3 స్క్వేర్ = 9. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. సో ఏ నెంబర్ అయితే అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వాల్యూ వచ్చేటువంటిదే దాని యొక్క రూట్ యొక్క రూపం. 3 అనేటువంటి నెంబర్ని 3 × 3 చేస్తే 9 వస్తుంది. సో √9 అనేది 3 యొక్క రూపం. తర్వాత √25 అనేది 5 యొక్క రూపం. అర్థమవుతుందా? √36 అనేది 6 యొక్క రూపం. 6 యొక్క రూట్ వాల్యూ, 6 యొక్క రూట్ వాల్యూ √36. సో అట్లా కొన్ని నెంబర్స్కి పర్ఫెక్ట్ రూట్ అనేది ఉండదు. కానీ ఏం చేసినారంటే మ్యాథమెటిషియన్స్ దాని యొక్క రూట్ వాల్యూ కనుక్కున్నారు. అట్లా √2 యొక్క వాల్యూ ఏంటంటే 1.414 అనేది √2 యొక్క వాల్యూ. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోయినప్పటికీ కూడా దాని వాల్యూ అనేది కనుక్కున్నారు. ఇది స్క్వేర్ రూట్ అంటే ఏ నెంబర్నైనా కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి వాల్యూవే రూట్ వాల్యూ. ఇక్కడ స్క్వేర్కి ఆపోజిట్ అన్నమాట. పర్ఫెక్ట్ రూట్స్కి ఒరిజినల్ వాల్యూ అనేది వస్తుంది. పర్ఫెక్ట్ రూట్ కాకపోతే ఒరిజినల్ వాల్యూ రాదు. కొన్ని నెంబర్స్కి మాత్రం కొన్ని వాల్యూస్ అనేటివి కనుక్కున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్. అసలు స్క్వేర్ రూట్ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఓన్లీ నాన్ నెగిటివ్ నెంబర్స్ హ్యావ్ రియల్ స్క్వేర్ రూట్స్. కేవలం నాన్ నెగిటివ్ నెంబర్స్కి మాత్రమే రియల్ స్క్వేర్ రూట్స్ అనేవి ఉంటాయి. నో నెగిటివ్ నెంబర్ హ్యావ్ ఏ స్క్వేర్ రూట్. ఏ నెగిటివ్ నెంబర్కి కూడా స్క్వేర్ రూట్ అనేదే ఉండదు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ √a² యొక్క వాల్యూ వచ్చేసి ఏ మనం చెప్పుకున్నాం. 3 యొక్క వాల్యూ ఏంటంటే √9, 4 యొక్క వాల్యూ √16, 5 యొక్క వాల్యూ √25. సో అట్లా ఏ యొక్క రూట్ వాల్యూ ఏంటంటే √a². తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. √a × b అంటే అర్థం ఏంటంటే √a × √b అని అర్థం. √a × b అంటే అర్థం ఏంటంటే √a × √b. అట్లనే √a/b అంటే అర్థం ఏంటంటే √a/√b. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, √25/9 అని ఇచ్చినారు. దాని అర్థం ఏమి? √25/√9 అంటే √25 యొక్క ఒరిజినల్ ఫార్మ్ ఏమి? 5. ఇది 3, 5/3 అని చెప్పి దాని అర్థం. ఓకే, సో ఇవి స్క్వేర్ రూట్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అర్థమైంది? స్క్వేర్ అంటే ఏమి, దాని యొక్క ప్రాపర్టీస్. స్క్వేర్ రూట్ అంటే ఏమి, దాని యొక్క ప్రాపర్టీస్. అర్థమైనా? టుమారో క్యూబ్ అంటే ఏమి, దాని ప్రాపర్టీస్ ఏమి, క్యూబ్ రూట్ అంటే ఏమి, దాని ప్రాపర్టీస్ అంటే ఏమి తెలుసుకుందాం. ఓకే, స్క్వేర్ అండ్ క్యూబ్కి తెలుసుకున్నామంటే మీకు ఇంకా ప్రతి పవర్ వాల్యూకి
వాల్యూస్ అండ్ దాని ప్రాపర్టీస్ అనేటివి అర్థమవుతాయి. ఓకే. Yes, sir.